దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు. అలాగే మరి లైవ్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం కూడా మరి ఈ నెలలో మరి చివరి వారం కూడా కలుసుకోవడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. అందును బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. మనమందరం కలిసి ప్రభునామాన్ని స్తుతించడానికి, ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి మేలు తలబోసుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము కాసేపు దేవుని సన్నిధిలో మరి నెవరు వేసుకుందాం. దేవుని సన్నిధిలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనాన్ని, అబద్ధ ప్రవర్తనను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వస్తారు కానీ లోపల వాళ్ళు ఏమై ఉన్నారంట? క్రూరమైన తొడేళ్ళంట. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆమేను, హల్లెలూయా. ఈరోజు మన వాక్య ఈ యొక్క పరిచర్యకి టైటిల్ ఏందయ్యా అంటే అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పడుడి. ఏ ప్రవర్తనల గురించి? అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పడుడి. వాళ్ళు ఎలాగుంటారంట? గొర్రెల వేషం వేసుకొని ఏం చేస్తారంట? మన దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారంట? వస్తారంట. అయితే వారు మీ దగ్గరకు వస్తారు, లోపల వారు క్రూరమైన తొడేళ్ళు వంటి ఒక స్వభావం అంట. చెప్పండి, ఏ స్వభావం అంట? లోపల ఉన్నది మనం కనిపెట్టాలి. బయటది ఎవరైనా చూసి ఏం చేస్తారు? మోసపోతారు. అవునా కదా? మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. బయట రూపాన్ని చూసి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాలుగా మోసపోయే వాళ్ళు ఉన్నారు. అంటే లోకంలో కానీ క్రైస్తవ్యంలో కానీ రకరకాలుగా మోసపోయే వాళ్ళు ఉన్నారా లేరా? కొంతమంది అందాన్ని చూసి మోసపోతారు, కొంతమంది సౌందర్యాన్ని చూసి మోసపోయే వాళ్ళు ఉంటారు. ఇట్లాగా కొంతమంది లోకంలో ఉన్న వాటిని చూసి మోసపోతారు. రకరకాలుగా మోసపోయే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు సంఘానికి ప్రత్యేకంగా దేని విషయంలో మోసపోకూడదని చెప్తూ ఉన్నాడంటే, దేవుడు సేవకుల విషయంలో మోసపోకూడదని చెప్తూ ఉన్నాడు. ఎవరి విషయంలో? అసలు మోసపోయేదే ఎక్కడ? క్రైస్తవులు అని అంటే సేవకుల విషయాల్లోనే చాలామంది ఏమవుతున్నారంటే నేటి దినాల్లో మోసపోతూ ఉన్నారు, రకరకాలుగా మోసపోతూ ఉన్నారు. ఒక ఆయన వచ్చి ఏమంటాడంటే, నేను బూడిదలో కూర్చుంటానంటాడు. ఎప్పుడో పాత నిబంధన కాలంలో చేసిన ఆ కార్యాలను చేసి ఆడు తల మీద ఇక ఎంత బూడిదంటే ఊళ్ళో ఉన్న బూడిదంతా పోగు చేసుకుంటాడు. ఫ్యాక్టరీలో ఉన్న బ్యారినీలో బూడిద ఉంటుంది కదా, బ్యారినీలు, పొవాగు బ్యారినీలు ఉంటాయి. తెలిస్తే మీకు? పొవాగు బ్యారినీలని, ఆ బ్యారినీలని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బూడిదనంతా పోగు చేసి, నేను 40 రోజులు ఉపవాసంలో ఉంటున్నాను, 21 రోజు ఉపవాసంలో ఉంటున్నాను అని ఏం చేస్తారంటే బూడిదలో కూర్చుంటారు. ఆ బూడిదలో కూర్చున్న దృశ్యాన్ని ఎవరన్నా చూపిస్తారయ్య అంటే మొద్దుకయ్యను చూపిస్తారు. మొద్దుకయ్య ఏం చేశారు? బూడిదలో కూర్చున్నాడు. ఆయన గోనెపట్ట ధరించాడు. ఆయన ఉపవాస దినాలు ప్రకటించుకున్నాడు. అంటే ఎప్పటి ఆ పాత నిబంధన కాలంలో చేసినవన్నీ కూడా నేటి దినాల్లో కొత్త నిబంధనలో కొంతమంది సేవకులు చేస్తున్నారు. ఒక ఆయన సిలువేసుకుంటాడు. గోనెపట్ట ధరించుకోవటం అంటే గోనెపట్ట చుట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మీరు చూస్తున్నారా? ఇవన్నీ చాలా ఉన్నాయి, యూట్యూబ్లో చూస్తే మీకు తెలుస్తాయి. అసలు అక్కడికి జనాలు పోతున్నారండి, విపరీతంగా వెళ్ళిపోతున్నారు.
అసలు ఆయనెవరో గోనిపట ధరించుకుంటే వీళ్ళు చూడటానికి పోతున్నారు, ఆయనెవరో బూడిద పోసుకుంటే వీళ్ళు చూడటానికి వెళ్తున్నారు. ఆయనెవరో నేను సిలువ వేసుకుంటానంటే సిలువ ఎక్కుతానంటే ఆయన చూడటానికి వీళ్ళు పోతున్నారు. సిలువ వేసుకుంటే ఎట్టేసుకోవాలి, యేసు ప్రభువుని వేసినట్టు వేయాలి. అట్టేస్తే నువ్వు నిజంగా యేసు ప్రభు అవుతావు. దేవుని స్తోత్రం చెబుదామా గట్టిగా? ఆమేను, హల్లెలూయా. నేడు దినాల్లో ఎవరో ఎలాగ మోసపోతూ ఉన్నారంటే అబద్ధ ప్రవక్తల విషయమై, అబద్ధ సేవకుల విషయమై చాలామంది క్రైస్తవులు ఏమవుతున్నారంటే, సార్వత్రిక సంఘం ఏమవుతూ ఉందంటే మోసపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర కాదు మనం పోవాల్సింది. ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళకంట లోన్ ఏముంటుందంట, క్రూరమైన ఏంటంట తొడేళ్ళు వంటి స్వభావం ఉంటుందంట. అంటే తొడేళ్ళు ఏం చేసిద్ది, తొడేలు ఏం చేసిద్ది మీరు చెప్పాలి? గొర్రెని తొడేలు ఏం చేసిద్ది, చీల్చి చెండాడి తినేసిద్ది. వాళ్ళకున్న స్వభావం ఏంటంటే పైన ఉన్న స్వభావం అని చూసి మోసపోతున్నారు. వామ్మో 21 రోజు ఉంటున్నాడంట, వామ్మో 40 రోజులు ఉంటున్నాడంట. అసలు ఉపవాసం ఉండమని ఏమని చెప్పాడు దేవుడు? ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి దగ్గర, నీ తండ్రికే కనపడాలి. గదిలోకి వెళ్ళు, తలంటూ గదిలోకి వెళ్ళు, తలిపేసుకో, అక్కడుండి ప్రార్థన చెయ్యి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నేను ఉండలేదా 21 రోజు ఉపవాసం? 2 సార్లు ఉన్నా, ఒకసారి 10 రోజులు ఉన్నా, ఒకసారి 16 రోజులు ఉన్నా, ఒకసారి 50 రోజులు ఏదో ఒక పూట తిని. అట్లా నేను ఎవరికి ఏమీ పబ్లిసిటీ ఏం చేసుకోలేదే, ఇప్పుడు కూడా చేసుకోవట్లేదు. సందర్భాన్ని బట్టి చెప్తున్నా. నేను నా దగ్గర కూడా బొచ్చి డబ్బులు ఉన్నాయి. ఆ టైంలో, ఆ సమయంలో నేను కూడా ఫ్లెక్సీలు వేయించుకోవచ్చు, నేను కూడా బారుగా ఫ్లెక్సీలు కట్టియచ్చు, అక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ వేయించవచ్చు, స్తంభానికి ఒక్కొక్క ఫ్లెక్సీ. ఇక అయ్యారు 21 రోజు ఉపవాసాన్ని ముగిస్తున్నాడు అని ఫుల్ పబ్లిసిటీ చేసుకుంటే ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తాడంట, స్వస్థతల కోసం ప్రార్థన చేస్తాడంట, గర్భఫలాలు లేని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడంట, లేదంటే కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడంట, తలనొప్పి ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడంట, కళ్ళు పోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే కళ్ళు వస్తున్నాయంట అని ఇలాగ చెప్పించుకొని పబ్లిసిటీ చేసుకొని మనం కూడా మన సంఘాన్ని డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఆ డెవలప్ శాశ్వతమైనది కాదు. ఆ డెవలప్ శాశ్వతమైనది కాదు, అది నిలిచేది కాదు, అది నిలిచి ఉండే ఫలం కాదు. ఎక్కడైనా సరే ప్రభు ఎవరిని స్వస్థపరిచినా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అన్నాడు. ఏమన్నాడు? కానీ వీళ్ళే యేసు ప్రభుని చూసి వాళ్ళే పడిపోయి వాళ్ళని విలవిల్లాడిచ్చి అక్కడి నుంచి దెయ్యం ఏమైందంట, పారిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఏంటండి ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ఇలాంటి, ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు దెయ్యాలు బయటపడలేదా? మీరు చూడలేదా? చెప్పాలి మీరు అందరూ కూడా. మీరు చూడలేదా? నేను ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు బయటపడలేదా? నేను ప్రార్థన చేసినప్పుడు మనుషులు పడిపోలేదా? అలాంటి వీడియోలు తీసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే నేను డెవలప్ కాదా? అమ్మో, ఆ పాస్టర్ గారు ఎవరో ప్రార్థన చేస్తున్నాడు పడిపోతున్నారు, ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు బయటకు వస్తున్నాయి. అసలు ఇదంతా ఎవరికి రావాలి అని అంటే దేవునికి రావాలి మహిమ. మనం కనపరుచుకోకూడదు, మనం చూపించుకోకూడదు. అలా చూపించుకోవాలంటే చాలా జరిగినాయి, అవన్నీ కూడా చూపించుకోవచ్చు. కానీ అవన్నీ మనం పెట్టుకుంటున్నావా? పెట్టుకోవట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఎందుకు పెట్టుకోవట్లేదు అయ్యా అంటే, ఎవరికి మహిమ రావాలి అని అంటే దేవునికే మహిమ రావాలి. ఆది యందు వాక్యం ఉండు, వాక్యం దేవుని యొద్దుండు, వాక్యమే ఘనపరచబడాలి, వాక్యమే హెచ్చించబడాలి, వాక్యానికే మహిమ రావాలి, వాక్యానికే ఘనత రావాలి, వాక్యానికే కీర్తి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి రకరకాల వేషాలు వేసుకొని వస్తున్నారండి. నేను గోనెపట్ట ధరించానని ఒకడొస్తాడు, నేను బూడిదలో కూర్చున్నాను ఒకడొస్తాడు, నేను ఉపవాసాలు ఉంటున్నానని ఒకడొస్తాడు, నేను దెయ్యాలను వెలగొడుతున్నానని ఒకడొస్తాడు. ఇలాగ రకరకాలుగా ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు అంత్యకాలంలో ఏమై ఉన్నారంట, బయలుదేరి మన దగ్గరకు వస్తారంట. ఎలాగొస్తున్నారు మన దగ్గరికి? ఎమ్మటే ఏం చేస్తున్నారు? యూట్యూబ్ ఛానల్లో ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి అని అంటాడు.
వీళ్ళేమో ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే నువ్వు చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు కదా అంటే, అసలు బాధ లేనోడు ఎవడున్నాడు చెప్పు? మీరు చెప్పాలి. మీరు బాధ లేనోళ్ళు ఎవరన్నా ఉన్నారా? సమస్యలు లేనోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమండి, నిన్ను పేరు పెట్టి పిలిస్తే ఒరిగేది ఏముంది? పేరు పెట్టి పిలవకపోతే ఒరిగేది ఏముంది? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఈ ఫోన్ చేయటం, ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ చూసి ఫోన్ చేయటం, ఫోన్ చేయడంలోనే ఆయనేమో నువ్వు చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నావు కదూ, ఫలానా సమస్య నీకు ఉంది కదూ, ఈ ఫలానా సమస్యలు ఇవన్నీ కూడా అసలు సోది అడిగితే వాళ్ళే చెబుతారు బంగారంగా. ఎంత? 20 రూపాయలు ఇస్తే చాలు. 20 రూపాయలు ఇస్తే నువ్వు ఎక్కడ కింద పడ్డది, నువ్వు ఎక్కడ లేచింది, నీకు ఎక్కడ అనారోగ్యం వచ్చింది, నీకు ఎక్కడ జ్వరం వచ్చింది, మీ ఆయన నిన్ను కొట్టాడా, మీ ఆయన నిన్ను తిట్టాడా, లేదంటే నీ పిల్లగాళ్ళు నీకు వ్యతిరేకంగా నడుస్తున్నారా, నీ మాట వినట్లేదా, అన్నీ సోది అడిగినా చెప్తారు. మా ఇంటికాడ చాలామంది ఉన్నారు. 20 రూపాయలు తీసుకొని వస్తే నీకు ఏ సోది కావాలంటే ఆ సోది నేను చెప్పిస్తా. ఏ సోది కావాలంటే ఆ సోది నీకేం చెప్పిస్తా, నేను చెప్పిస్తా. దేవుని స్తోత్రం చెబుదామా గట్టిగా? ఆమేను, హల్లెలూయా. చాలాసార్లు మీకు చెప్పా, మరలా నేను ఇప్పుడు చెప్తున్నాను. జరిగిపోయిన విషయాలన్నీ కూడా ఎవరికి తెలుసు? సాతానుగాడికి తెలుసు. జరగవలసిన విషయాలు ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. ఇక జరగవలసిన విషయాలు సాతానుగాడికి అసలు తెలియదు. వాడు ఎంతసేపుడికి సంఘాన్ని పాడు చేయాలి, సంఘ బిడ్డలను పాడు చేయాలి, సమాజాన్ని పాడు చేయాలి, మనుషుల్లో ఉన్న ప్రేమను పాడు చేయటం, ఐక్యత, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, దేవునితో ఉన్న సంబంధం, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, విశ్వాస జీవితం, వీటన్నిటిని పాడు చేయటానికి వాడు రకరకాలుగా ఏమవుతూ ఉన్నాడు? ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఏం చేయాలంటే మనం అబద్ధ ప్రవర్తనల గురించి మీరు ఒక మాట చెప్పండి, అందరు కలిసి చెప్పండి ఈ మాట. అబద్ధ ప్రవర్తనల గురించి మనం అందరం ఏం కావాలంట? జాగ్రత్త పడాలంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక ఆయన నాకు కూడా ఏం చేస్తానన్నాడంటే, అసలు నేను ఏమైతానో చెప్పు అని ప్రవచనం చెబుతాడని ఆ సేవకుడు ఎక్కడికి పోతే నేను అక్కడికి పోతున్నా. చెప్పండి, ఎక్కడ పోతే అక్కడికి. ఆయన లింగాలు పడిపోతే లింగాలు పడిపోతున్నా, ఆయన కోనాపాలెం పోతే కోనాపాలెం పోతున్నా, ఆయన ఇంకొక చోటకు పోతే ఆయన ఎక్కడ వాక్యం చెబుతున్నాడంటే అక్కడికి వెళ్తున్నా. ఏమైనా చెబుతుడేమోనని చివరికి అడిచేరి ఆయన దర్శనం నాకు అందింది. ఆ దర్శనం అందిన వెంటనే ఆయన ముందు మోకరించి ప్రార్థన చేయమన్నా. ప్రార్థన చేసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు లోకంలో కలిసిపోతావు అని అన్నాడు. ఏమన్నాడు? నువ్వు లోకంలో కలిసిపోతావు, నువ్వు పాపంలో కలిసిపోతావు అని ఆయన చెప్పి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది అనుకున్నారు? ఇంచుమించుగా 18 సంవత్సరాలు అయింది. కానీ దేవుడు నన్ను సేవకుని చేశాడు. ఏం చెప్పాలి? దేవుని స్తోత్రం చెప్దామా? నిజమండి, నేను యథార్థంగా చెప్తున్నాను. అంటే దేవుడు నా గురించి ఏమైనా చెప్తాడేమో, ఆయన ఉద్దేశం నాకు చెప్తాడేమో, ఆయన చిత్తం నాకు చెప్తాడేమో, ఆయన ఆలోచన నాకు చెప్తాడేమో అని ఆ సేవకుడు ఎడిపోతాడు పరిగెత్తా. ఏది? ఆయన చేత ప్రార్థన చేయించుకోవడానికి. అలా తిరంగా ఒక చోట నాకు అవకాశం దొరికింది. దొరికిన వెంటనే ఆయన చెప్పాడు, నువ్వు లోకంలో పడిపోతావు అని, నువ్వు పాపంలో పడిపోతావు అని చెప్పిండు, నువ్వు శాపంలో పడిపోతావు అని చెప్పిండు. ఆ మాట చెప్పిన కానీ నిన్ను నమ్ముకోవడం నాకేందయ్యా? నేను లోకంలో పడిపోయే కాడికి నిన్ను నమ్ముకోవడం ఎందుకు? నేను శాపంలో పడిపోయే కాడికి నిన్ను నమ్ముకోవడం దేనికి? నేను జైలుకు పోయే కాడికి నిన్ను నమ్ముకోవడం దేనికి? ఇలాంటి మాటలే చెప్పాడు ఆయన. ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోబోతున్నావు, ఇలాంటి కష్టాలు నువ్వు ఎదుర్కోబోతున్నావు, ఇలాంటి శ్రమలు నువ్వు ఎదుర్కోబోతున్నావు అంటే అక్కడ నుండి మొదలు పెట్టానండి సైకిల్ దొక్కడు. అప్పుడు సైకిలేనమాట. ఈ ఊరిలో ఎటుపోవాలన్నా సైకిల్ మీద పోయేవాడిని ప్రార్థనలకి. ఆ సైకిల్ మీద బారుగా లింగాల పనులు జరిగింది ఈ ప్రార్థన. అక్కడ చెప్పాడు ఆయన ప్రవచనం. అక్కడి నుంచి ఇంటికి వచ్చేదాకా ఏడవటమే నా పని. అసలు నా పరిస్థితి బాగోలేదని నేను యేసయ్యని నమ్ముకున్నా. యేసయ్యని నమ్ముకొని ఓ సేవకుడి దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పయ్యా అని అంటేనేమో ఆయనేమో ఇకంతా నా నాశనం గురించే చెప్పిండు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఏమండి, దేవుడి మాటలు ఎలాగ ఉంటాయంటే బలపరిచే విధంగా ఉంటాయిలే కానీ కురంగ తీసే విధంగా ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి.
ఏమంటే మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక శ్రమ వచ్చింది, ఒక బాధ వచ్చింది, మీ దగ్గరకు వచ్చారు. మీరందరూ తల్లులేగా, మీరందరూ తండ్రులేగా, మీ దగ్గరికి పిల్లలు వచ్చి నాకు ఫలానా బాధ కలిగింది అని అంటే, అవునరా నువ్వు నాశనం అయిపోతావు అని అంటారా? ఏమీ పర్వాలేదు, ఈ బాధలో నుంచి మనం ఒడ్డెక్కుతాం, మనకి ఈ శ్రమలు కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయి అని మనం చెప్తావా? ఏమని చెబుతారా అని ఏమని చెబుతాం? మన పిల్లలకు మనం ఏం చెప్తాం? ధైర్యాన్ని ఇస్తాం. అలాగే సంఘ బిడ్డలైన మనం, దేవుని పిల్లలైన మనం, దేవుడు ఎప్పుడు కూడా మన బలపరచడానికే ఆయన 100% ఆ పనిలోనే ఉంటాడు తప్ప మన బలహీనపరచడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడే దేవుడు కానే కాదు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామని కనపడదామా? దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక అబద్ధ ప్రవర్తన విషయంలో మనం ఏం చేయకూడదు? జాగ్రత్త పడాలి. అబద్ధ ప్రవర్తన విషయం మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను హల్లెలూయా. ఎవరో మన నెత్తి మీద చేయబెట్టి మన గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. ఎవరో మన పిల్లల మీద చేతులు పెట్టి నీ పిల్లగాళ్ళకి సీట్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి చదువు ఉంది అని ఎవరో చెప్పాల్సినంత అవసరం లేదు. దేవుడే ఏమన్నాడంటే, మీరు నాకు నమ్మకంగా ఉండండి, నేను మీ పిల్లల్ని ఏం చేస్తానన్నాడు? దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. మీ పిల్లలు నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇక మళ్ళీ నేను చెప్పేది ఏముంది? ఇంకా దేవుడే చెప్పాడు కదండి. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను హల్లెలూయా. మనం చేయాల్సింది చేసి దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉంటే, దేవుని సన్నిధిలో స్థిరంగా మనం నిలబడి ఉంటే, దేవుడే మన పక్షాన అన్ని కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను హల్లెలూయా. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను స్వస్థపరిచే వరం ఉంది, స్వస్థపరిచే వరం ఉందని వరం లేదని నేను అన్ను. రకరకాల వరాలు ఉన్నాయి, కానీ ఆ వరమే హైలైట్ కాకూడదు అని నేను అంటున్నా. స్వస్థతలు ఇవన్నీ కూడా ఏంటండి? ప్యాకేజీలు. ఇవన్నీ కూడా ప్యాకేజీలు. నువ్వు ఆటోమేటిక్గా దేవుడిని వెంబడిస్తున్నప్పుడు, ఆటోమేటిక్గా దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది ఆయన సంఘంలో క్రమంగా నడిపించబడుతున్నప్పుడు, అవసరమైతే నీకు స్వస్థత అవసరమైతే ఆయనే ఇస్తాడు నీకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి పౌలయ్య గారు అనేకులను స్వస్థపరిచాడు కదా, మరి ఆయనకి ఎందుకు ఉంది రోగం? పౌలయ్య గారికి ఒక రోగం ఉంది. ఏ జబ్బు ఉంది అంటే, కళ్ళమ్మటి ఎప్పుడు నీళ్లు గారుతూ పుసిగారే జబ్బు ఒకటి ఉంది. ఆ జబ్బు చాలా బాధ పెట్టింది ఆయన్ని, చాలా ఇబ్బంది పెట్టింది. దానికోసం చాలాసార్లు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు అన్నాడు. చప్పట్లు కూడా దేవుడు నామని కనపరచండి. నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్పలేదు, నా కృప నీకు చాలు అంటే. పౌలయ్య గారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయిగా, పౌలయ్య గారు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడుతున్నారు కదా, పౌలయ్య గారు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, మరి ఆయనకున్న రోగం ఎందుకు తగ్గట్లేదు? కొన్ని రోగాలు అలాగ ఉండనిస్తాడు దేవుడు. ఎందుకో చెప్పనా? అది దేవుని కొరకు బ్రతికేటట్లు చేసిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. హల్లెలూయా. మరి పౌలయ్య గారికి ఆ జబ్బు ఎందుకు ఉంచాడు? ఆయనకు అన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. పరలోకపు ప్రత్యక్షత ఉంది, పరలోకంలో ఏవేవి ఉన్నాయి అన్ని ప్రత్యక్షతలు ఆయనకు ఉన్నాయి. చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివిగల్లోడు. అందుకని అతిశయించకూడదని దేవుడు ఆ రోగాన్ని పెట్టాడు. ఏమో మనకేం తెలుసు? ఏమన్నా అతిశయించకూడదని ఆ రోగాన్ని పెట్టాడేమో, ఆ జబ్బు నుంచాడేమో. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఎక్కడ తప్పిపోతామేమో. కొంతమందికి ఏమొచ్చిందంటే, ఆరోగ్యం వస్తే అసలు లెక్క చేయరు. ఏం చేస్తారు చెప్పాలి మీరు అందరూ కూడా? ఆరోగ్యం వస్తే లెక్క చేయరు. కొంతమందికి డబ్బు ఉంటే లెక్క చేయరు, ఒకళ్ళకి బంగారం ఉంటే లెక్క చేయరు, ఒకళ్ళకి ఇల్లున్నా లెక్క చేయరు, ఒకళ్ళకి మరీ ఈ మధ్య విచిత్రంగా ఏంటంటే, ఇంట్లో ఏసీ ఉన్నా కానీ లెక్క చేయరు. ఈ ఏసీ గురించి అందరూ చెబుతారు, మొన్నే ఏసీ కొన్నాడు మా ఆయన అని అంటారు. ఏమంటారు? మొన్నే మా ఆయన గారు ఏం కొన్నారు? ఏసీని కొన్నారు. మా ఇంటికి రాకే ఒకసారి ఇల్లు శుభ్రం చేశారనుకో, మంచిగా ఏంటి వాల్కేరి పెట్టించి మంచి మంచి డిజైన్లు, తర్వాత ఇదేంటి ఏదో సీలింగ్ అంటారు కదా, సీలింగు రంగురంగు లైటింగ్లు పెడితే ఇక ఆ ఇంటికి నువ్వు వచ్చిన దాకా పీడెత్తనే ఉంటారు. ఎందుకంటే ఆ ఇల్లు నువ్వు చూడాలి, 10 మందికి చెప్పాలి, అవసరమైతే ఛార్జీలైనా ఇస్తారు నీకు. దేవుని స్తోత్రం చెప్పండి.
ఆమేను, హల్లెలూయా. కొంతమందికి కొన్ని దేవుడు ఎందుకు ఇయ్యడయ్యా అంటే, ఒకవేళ మనం అతిశయపడటం దేవునికి ఇష్టం ఉండదు. కొన్ని విషయాల్లో అతిశయపడటం, కొన్ని విషయాల్లో గర్విష్ఠులుగా మారిపోతామేమో. ఒకవేళ ఈ రోగం లేకపోతే సరిగా ప్రార్థన చేయలేమేమో, ఈ అనారోగ్యం లేకపోతే సరిగా ప్రార్థన చేయలేమేమో, ఈ అప్పులు లేకపోతే సరిగా ప్రార్థన చేయలేమేమో, ఈ సమస్యలు లేకపోతే సరిగా ప్రార్థన చేయలేమేమోనని కొన్ని దేవుడేం విడిపించలాగా కాదు, కొన్ని అట్టాగే ఉంచుతాడు. ఎందుకంటే మనం అణిగి మణిగి ఉండటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు చూడండి, పశువులు ఉన్నాయనుకో, పశువులు సాదే వాళ్ళు ఉంటారు. కొన్నిటికి ఏం చేస్తాడంటే ఆ పశువులు యజమాని ఏం చేస్తాడంటే, కొన్నిటికేమో ఏం కడతాడు, గుది బండలు కడతాడు. ఇది పొద్దుగుకులు మోకాలకు తగులుతూనే ఉంటుంది, నడుస్తుంటే టప్కా 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 అని తగులుతూనే ఉంటుంది. ఎందుకని? ఓ గుది బండ తీస్తే అబ్బో దీన్ని గుమ్మిద్ది, దాన్ని గుమ్మిద్ది, దీన్ని గుమ్మిద్ది, దాన్ని గుమ్మిద్ది, ఆ చేలో పడిద్ది, ఈ చేలో పడిద్ది, ఆ మొక్కజొన్న చేలో పడిద్ది, అన్ని చేలో పడిద్ది. కానీ అది ఉంటే ఎటు ఉరకదు, చచ్చినట్టు మందమ్మటే నడుస్తూ ఉంటుంది. ఆ పశువులు అమ్మటే చిన్నగా ఉరకదు, ఇది అటు ఉరకదు, ఇటు ఉరకదు, ఎవరిని పొడవటానికి కూడా మీదకి రాదు. కొన్ని గుది బండలు అలాగ ఉంటాయి, అవి ఉన్నయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నందుకు వందనాలు అయ్యా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గుది బండ కట్టేది ఎవరో మీరు చెప్పండి. దానికి అసలు ఆరోగ్యం బాగానే ఉంది కదా, దానికున్న మదం ఎవరికన్నా ఉందా, దానికున్న గర్ర ఎవరికన్నా ఉందా? కానీ ఆ గుది బండ కట్టేది ఎవరు? రైతేగా, క్షమించండి, ఆ పశువుల యజమానుడేగా. కొన్ని మనకు మంచి ఆరోగ్యం ఉంది. మీరు చూడండి, అన్నీ మీరు టెస్టులు చేయించుకోండి, మంచిగా నార్మల్ అని వచ్చింది. కానీ ఏదో ఒక నొప్పి అని అంటూ ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని గుది బండ్లు అలాగ వండితే ఉన్నయటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుని చిత్తం అది అనుకో, ఉన్నయటమే. నువ్వు ఈ నొప్పి ఉందని ఆ స్వస్థపరిచే ఆయన దగ్గర పోతే అక్కడేం రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ దెయ్యం పట్టిందంట, పోయిద్ది అంట, అక్కడ పోతే ప్రార్థన చేస్తే పోయిద్దంట. అంటే అక్కడికి పోయినా ఏం బాదు. కొన్ని దెయ్యాలు ఉంటాయి కూడా మన దగ్గర, ఉండాలి కూడా అయ్యి. దేవుని స్తోత్రం చెప్పండి. పాత పాట ఒకటి ఉంది, ఆ పాటలో ఉంటుంది, ఆ పదం నాకు గుర్తు రావట్లేదులే. కానీ మనం శోధించేది, మన బాధ పెట్టేది కొన్ని దురాత్మలే. ఆ టైంలో మనం ఏం చేస్తాం మీరు చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఒక సాతానే వచ్చిందండి మన కొంపలోకి అనుకుందామండి. ఇప్పుడు దానివల్ల పలు విధమైన శోధనలు మనం కొన్ని లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఈ సమస్యలో సాతానికి సమీపంగా ఉంటావా, దేవుడికి సమీపంగా ఉంటావా? ఏందండి మాట్లాడరు? అది దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు ఉండటం వల్ల నష్టమే లేదు, లాభమే. దేవునికి మహిమ కలుగును గాక. నష్టం వచ్చే సందర్భం వచ్చినప్పుడు దేవుడే యుద్ధం చేస్తాడు నీ పక్షాన. గట్టిగా చప్పట్లు కొట్టు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇలాగ రకరకాలుగా నీ గురించి నేను అన్నీ చెబుతా అంటే నమ్మమాకండి. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నా, ఇక నీ మీద చేయబెడితే నీకు అంత ఆశీర్వాదం, ఇంట్లో బంగారం వచ్చి పడిద్దంటే నమ్మమాకు. నేను బూడిదలో కూర్చున్న కోనిపట ధరించా, ప్రార్థన చేస్తున్నా. ఇప్పటికే 40 రోజులు నేను గదిలో ఉండొచ్చా, ఇప్పుడు దాకా బూడిదలో ఉండొచ్చా, నీళ్లు పోసుకోలేదు. ఇప్పుడు మీకు ప్రార్థన చేస్తే మీ మీద ఇలాగా నేను ప్రార్థన చేసిన ఏంటి నూనెలాగా జిమ్మితే మీరు ఆత్మను పొందుకుంటారు అని అంటే నమ్మొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అడుగు వారికి ధారాళంగా నేను ఇస్తానన్నాను. నువ్వు అడుగు, పొందుకో. ఏదైనా సరే అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరకబడును. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి మీరు అందరూ కూడా. హల్లెలూయా. మార్కు 16:16లో ఏముంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి, నమ్మని వాడికి శిక్ష విధించబడి, నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగును. ఏం జరుగుతాయి? తీరాని చదువు. మార్కు 16:16. అంత వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉపయోగపడుద్ది. దేవుని స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వారి ద్వారా ఇదిగో మీరే సూచక్రియలు చేస్తారంట. మనకి సూచక్రియలు చేసేవాడి దగ్గర మీరు ఉరకటమైంది. ఏలి అనగా మీరే దయ్యాలు నలగొడతారంట. చెప్పండి. ఆగు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు దయ్యాలు నలగొడతారంట? నమ్మి బాప్తిసం పొందినవాడే
ఇప్పుడు మరి నేను దయ్యాలు నిలబడతాను, అమ్మో ఇక నా దగ్గర గడగడగడలాడతా నిలబడతారా ఏంది నా దగ్గర? అసలు మనకే దేవుడు ఆ శక్తినిచ్చిండంటే అందరికీ. దేవుడు మీ ఇంటి పక్క అమ్మటోళ్ళ మీద నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయి, తెలిసిద్ది, అక్కడే దయ్యం బయటపడిద్ది అమ్మటే. నిజంగా నువ్వు మంచి ప్రార్థనా పరురాలు అయితే. కాబట్టి అందరిని ఎత్తి మీద చేతులు ఎత్తి ప్రార్థన చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళందరూ 20 సంవత్సరాల్లో చాలామంది చూసే అందరూ ఇప్పుడు కనపట్ల. ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు కనపడుతున్నారు. ఇలా పబ్లిక్ చేసుకున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు తెలుసా? పీజే స్టీఫెన్ పాల్ గారు దైవజనులు. ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో స్వస్థతలు జరిగాయి. ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు పట్టిన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే విడుదల పొందేవాళ్ళు. ఇప్పుడు ఆయన నోటకుండా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వాటి వల్ల కాదు దేవుని రాజ్యం కట్టబడేది, దేవుని వాక్యం వల్ల కట్టబడేదని ఇప్పుడు వాక్యమే ఎక్కువ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంచు, నీకున్న రోగం పోయిద్ది. విశ్వాసం ఉంచు, నీ మీద దైవం వెలుబడి చేస్తుందా, పోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మి బాప్తిసం పొందిన వారి ద్వారా ఈ సూచక్రియలు జరుగుతాయంట. ఏ సూచక్రియలు? వారు ప్రార్థనలు చేస్తే దయ్యాలు పోతాయంట. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ దైవం వెలుబడి చేస్తానో నువ్వు ప్రార్థన చేస్తే వెళ్ళిపోతుంది అది. కారణం ఏంటంటే దేవుడు మనకి ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని కనపరచండి. ఏమిచ్చాడు? గట్టిగా చెప్పండి 3 సార్లు. ఏమిచ్చాడు? మనకు అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు అధికారం వచ్చింది. అసలు అధికారం ఉందో లేదో ఒకసారి ఉపయోగించి చూడు. ఎవరి మీద చేయబెట్టి చూడు, ఎవరికైనా ప్రార్థన చేసి చూడు. అప్పుడు కనపడుతుంది దెయ్యాలు. అక్కడికి వచ్చిపోయింది నువ్వు అని అంటాయి. అక్కడికి వచ్చిపోయింది అది నా ఆత్మ అనిద్ది దెయ్యం. నువ్వు పండుకున్నప్పుడే నిద్రపట్టదేగా, ఈ కాలెట్లు లెగిసిద్ది నిద్రలోనే కొట్టుకుంటావు. ఎందుకంటే అక్కడ ప్రార్థన చేసి వచ్చినావుగా దెయ్యం నీ మీదకి వచ్చింది. తెలిసిద్ది అసలు అధికారం ఉందా లేదా అనేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనకే అధికారం ఉంది. నీకే ఒక్కడికి కాదు అధికారం ఉంది. లేదంటే నాకొక్కడికి కాదు, సేవకుడిని నాకొక్కడికి కాదు అధికారం ఉంది. మనందరికీ ఏముంది? అధికారం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా రాజులైన యాజక సమూహము. మనమే రాజులము, మనమే యాజకులు అనండి. అందరూ కూడా మనమే రాజులవి, మనమే యాజకులవి. అంటే మనము, ఆయన రాజుగారు, ఆయన పిల్లలు ఎవరు? మనం కూడా రాజులమే కదా. ఆయన ఎవరు? యాజకుడు. మనం కూడా ఎవరు? యాజకులు. ఆయన ఏం చేశాడు భూమి మీద? ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిరంతరం ఆయన ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఏమై ఉన్నాడు? యాజకుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రాజు, ఆయన యాజకుడు, మనం కూడా రాజులైన యాజక సమూహము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి అధికారాన్ని, దయ్యాల మీద మనకే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రంగా. తర్వాత మనదు ఏం చేస్తారంట? కొత్త భాషలు మాట్లాడతారంట. ఆయన ఎవరో భాషలు మాట్లాడుతుంటే నువ్వు చూసి విచిత్రపోవాల్సినంత అవసరం లేదు. మనం కూడా కొత్త భాషలో ఏం చేస్తాం? ఈ దయ్యాన్ని నిలగొట్టి ఆయన ఏం చేస్తాడు? సేరాలారాబాషదలారాబారా అని అంటాడు కదా. ఈ కొత్త భాషలు చూసి నువ్వేం ఆశ్చర్యపోవాల్సినంత అవసరం లేదు. నువ్వు కూడా భాషలో పొందుకోవచ్చు. నీకు విశ్వాసం ద్వారా పొందుకో, ప్రార్థన చేసి పొందుకో, ప్రార్థన చేసి ఆ వరాన్ని పొందుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకొక మాట చదువమ్మా. దేవుని స్తోత్రం. పావులను ఏం చేస్తారంట? ఎత్తి పట్టుకుంటారంట. విషానికి సంబంధించింది ఏది తిన్నా కూడా మరణకరమైనది ఏది తాగినను అది ఏం చేయదంట? వారికి హాని చేయదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. సాధు సుందర్ సింగ్ గారని, ఆయనకి దేవుడు నమ్ముకున్నాడని చిక్కుమతస్తులు వాళ్ళ పరువులు చేస్తున్నారు. వాళ్ళ కులం పరువు, వాళ్ళకున్న ప్రతిష్ట అదంతా పాడు చేస్తున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, కులం కానీ కులం దేవుడిని నమ్ముకున్నాడని పాశంలో విషం పెట్టించారంట. కానీ ఆ విషంతో కూడిన ఆ పాశం తిన్నా కానీ అతనికి హాని ఏమీ చేయలేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఈ అధికారాలు దేవుడు మనకిస్తాడంట.
ఆ విశ్వాసం మనకుంటే మనం వీటన్నిటి విషయాల్లో మనమే కాపాడబడతాం. పావు నాగపావును దొక్కినా దాన్ని ఎత్తి పట్టుకున్నా అది కరిసినా ఏం కాదు. పౌలయ్య గారు ఏం చేశాడు? పావును పట్టుకున్నాడు, కరిసింది. పాము పట్టుకోలేదు, పుల్లలు వేస్తూ ఉన్నప్పుడు పాము కరిసింది. అది కరిస్తే బ్లడ్ అంతా కూడా ఏమవుద్దంట? నీరుగా మారిద్దంట. నీరుగా మారి మనిషి ఏమవుతాడు? ఉబ్బి చచ్చిపోతాడు. అలాంటి పాము పౌలయ్య గారిని కరిస్తే అది ఆ విషము పౌలయ్య గారిని ఏమీ చేయలేకపోయిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు, కరిసినప్పుడేమో అసలు ఈడే దుర్మార్గుడు, వీడే పాపాత్రుడు, వీడి వల్లే ఓడబగిలిపోయింది, వీడి వల్లే మనకి శ్రమలో ఎక్కడికి వచ్చినా కానీ వాడు మరణం తప్పలేదు, అందుకని కరిసింది పాము అని అందరూ అప్పుడు దాకా ఇక మాట్లాడుతూ ఉన్నారు. ఆ పాము కరిసిన నెత్తుడేమో నీరు కావట్లేదు, మనిషి ఏమో ఉబ్బట్లేదు, యాక్టివ్గానే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళకి అసలు ఆశ్చర్యం వేసి అప్పుడు దాకా తిట్టిన వాళ్ళు అందరూ ఏనే దేవుడు అన్నారు. అందరూ చప్పట్లు కూడా దేవుడు నామాన్ని కనపరచండి. ఏనే దేవుడు, ఏనే మంచి దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. జనాలు అట్టాటోళ్ళు చెప్పనా, అంతలోనే తిడతారు, అంతలోనే దేవుడు అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఒక పౌలయ్య గారికే దేవుడు కాదు ఆయన, ఒక సాధు సుందర్ సింగ్ గారికే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు చాలామంది దేవుని పేరట కార్యాలు చేస్తున్నారు కదా, వాళ్ళకే దేవుడు కాదు ఆయన, మనకు కూడా దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇప్పుడు పాపం ఏ అధికారి వచ్చినా కానీ ఏం చేస్తాడు? ఒక రైతుకే అధికారి కాదు ఆయన, అందరు రైతులకి ఆయన. చెప్పాలి మీరు అందరూ కూడా. ఎవరికి పడకపోయినా ఎక్కడికి వెళ్ళి అడగొచ్చు? అమ్మ ఒడి పడకపోయినా అక్కడికి పోయి అడగొచ్చు. ఏందండి, ఏం చెప్పరేంది? మనందరికీ వర్తించింది. లోకంలో ఉన్న వాటినే తీర్మానం చేస్తే అందరికీ వర్తించినప్పుడు దేవుడు ఈ అధికారాన్ని అందరికి ఇచ్చానన్నాడా లేదా? అక్కడ ఇంకో మాట ఉంది, చదవండి ఆ మాట కూడా. అది రోగుల మీద చేతులు ఉంచినప్పుడు, అది దేవుని స్తోత్రం చెప్పండి. రోగుల మీద చేతులు వచ్చినప్పుడు ఏం చేస్తారంట? వాళ్ళు స్వస్థత పొందుతారు అని అందరూ కూడా. నేను అప్పుడప్పుడు అందుకని ఏం చేస్తా, ఆరాధనలు చేసేటప్పుడు లేదంటే ఎప్పుడన్నా మంచి ప్రార్థన అభిషేకం ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు మీ తలల మీద చేయి పెట్టుకోండి, ఎక్కడన్నా నొప్పి ఉంటే చేయి పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి అని నేను ఎందుకు నడిపించేది? మన చేతుల్లోనే దేవుడు ఏముంచాడు? శక్తిని ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? మన చేతుల్లోనే దేవుడు ఏముంచాడు? శక్తిని ఉంచాడు, బలాన్ని ఉంచాడు. ఎవరన్నా అనారోగ్యంతో బాధపడుతున్నా రా, నేను ప్రార్థన చేస్తా రా అని నువ్వు ఇంట్లో పిలిచి ఆమె కోసం నువ్వు ప్రార్థన చేయి, స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత వచ్చిందండి. ఆమేన్, హల్లెలూయా. మ్యాథ్యూస్ గారు వాళ్ళ తల్లికి బాగోపోతే ఎవరు ప్రార్థన చేశారు? ఆ ప్రాంతంలో ఆ కేతన కొండలో ఒక ఆమె అక్కడ ప్రార్థన చేసుకునే ఆమె ప్రార్థన చేసింది, స్వస్థత వచ్చింది. పాస్టర్ గారు వచ్చి అక్కడ ప్రార్థన చేయలే. పాస్టర్ గారు రావడానికి అక్కడ ఏమీ లేదు, మార్గం లేదు. ఆమె ఇంటి పక్క అమ్మడు కాబట్టి ప్రార్థన చేసుకున్నా, ఇంటి పక్క అమ్మడు వాళ్ళు ప్రార్థన చేసుకున్నా మంచి శబ్బరం ఉంటుందిగా, పలకరించుకోవటం. ఆ ఉద్దేశంతో ఆమె వచ్చి ఏం చేసిందంటే, మీ అమ్మకు బాగోలేదా, మీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా అని ఆమె ఏం చేసిందంటే వచ్చి ప్రార్థన చేసింది, స్వస్థత కలిగింది. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది. నీకున్న అధికారాన్ని వదిలిపెట్టి ఎవరి దగ్గర ఉన్న అధికారం కోసం ఉరుకులు పెడతానంటే అట కుదిరిద్ది. దేవుని స్తోత్రం. అది ఎంత అవమానం కదండి. సంఖలో పిల్లగాన్ని పెట్టుకొని, ఏదో లోకంలో సాగుతుంది, సంఖలో పిల్లగాన్ని పెట్టుకొని ఊరంతా ఎదుగులాడుతుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పని ఎట్టుందంటే, నేడు దినాల్లో క్రైస్తవుల పని కూడా ఎలాగుందంటే, అసలు వీళ్ళకిచ్చిన అధికారాలను, దేవుడు వీళ్ళకిచ్చిన అధికారాలను, దేవుడు వీరికిచ్చిన హక్కులన్నింటిని కూడా మర్చిపోయి, ఆయన స్వస్థపరుస్తుందంటే ఊరికి, ఆయన ప్రవచనాలు చెబుతుందంటే ఊరికి, ఆయన దెయ్యాలను అలగొడుతుందంటే ఊరికి. అసలు ఇదే పనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఇది ఒక మంచి అర్థవంతమైన ఒక సబ్జెక్టుతోటి దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆమేను హల్లెలూయా. అంత్యకాలంలో ఏం చేస్తారంట, క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు ఆ ఊరిలో ఉన్నాడు ఈ ఊరిలో ఉన్నాడు ఆ పట్టణంలో ఉన్నాడని ఏం చేస్తారంట, ప్రజలు ఉరుకులు పెడతారంట. అందుకని ఇక్కడ ఇంకా ఏం రాయబడి ఉంది, అక్కడ రోగుల్ని స్వస్థపరుస్తారని ఉందిగా. ఇప్పుడు ఆ మత్తయి సువార్తలోకి రాడమ్మా. ఈ అధికారాలన్నీ దేవుడు మనకి ఇచ్చాడా రాని? అధికారం చలాగించు. అధికారులై ఏముండాలి మీరు ఇప్పుడు మనకి ఏమున్నాయి, అధికారాలు ఉన్నాయా లేవా? అబద్ధ ప్రవర్తన విషయమై మనం ఏం కలిగి ఉండాలి? అబద్ధ ప్రవర్తన విషయమై, అబద్ధ సేవకుల విషయమై మనం ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వచ్చారా? 7వ అధ్యాయంలోకి వచ్చారా? 16వ వచనంలోకి వచ్చారా? 16వ వచనం చదవండి. వారి ఫలమును బట్టి ఏం చేసుకోవాలంట? వారి ఫలమును బట్టి మనం ఏం చేయాలంట? తెలుసుకోవాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. ఒక చెట్టుకి ఒక ఫలము అది వచ్చేదాకంటే ఎంత టైం పట్టిద్ది అంటారు? ఒక విత్తనం ఇత్తామండి, మొలిసింది, అది ఎదిగింది, ఆ తర్వాత పోత వచ్చింది, ఫలం వచ్చింది. అది తెలియాలంటే ఎంత టైం పట్టిద్ది? చాలా టైం పట్టిద్ది కదా. అందుకనే మనకేం ఉండాలి? బెండకాయ చెట్టు, పిచ్చి దొండకాయ చెట్టు, మంచి దొండకాయ చెట్టు ఆకు ఎలా ఉంటుంది? కానీ అవి కాసినప్పుడు ఎలాగ ఉంటాయి? దొండకాయలాగే కనపడతాయి. కానీ మంచి దొండకాయ తింటేనేమో మంచిగా ఉంటుంది. అది అంటే కొంచెం తీయగానో వగరగానో ఉంటుంది అనుకుందాం. కానీ పిచ్చి దొండకాయ తింటే చేదుగా ఉంటుంది. కానీ ఈ రెండు ఎలా కనపడతాయి? తీగలో ఏ మార్పు ఉండదు, కాయలో ఏ మార్పు ఉండదు. మరి ఇప్పుడు దాన్ని కనిపెట్టాలంటే మనం ఏం చేయగలిగి ఉండాలి అంటే ఆత్మను కలిగి ఉండాలి, వివేచన కలిగి మనము జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వివేచన ఆత్మ అనండి అందరూ కూడా. వివేచన ఆత్మ మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక సేవకుడిని చూడంలోనే మనం పసిగట్టేసేయాలి. ఏం కట్టేసేయాలి? ఇతను దేవుడు సేవకుడా కాదా? ప్రకటన గ్రంథంలో సంఘం ఉంది. ఆ సంఘంతో దేవుడు అంటాడు, నువ్వు భలే కనిపెడుతున్నావు, నా సేవకుడు అవునా కాదా? నువ్వు భలే కనిపెడుతున్నావు. నా సంఘాన్ని ఏం చేస్తాడంటే పొగుడుతాడు దేవుడు. ఏం చేస్తాడు? వాడు అపస్తులుడా కాదా అని నువ్వు బాగా కనిపెడుతున్నావని ఆ సంఘాన్ని పొగుడుతాడు. మనం కూడా ఎలాగ ఉండాలి? దేవుడు పొగిడే సంఘంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈడు నిజమైన సేవకుడా కాదా? ఇతనిలో ఏ లక్షణాలు ఉన్నాయి? దేవుడు రాజ్యమును గురించిన భారం ఉందా? దేవుని పనిని గురించిన భారం ఉందా? సంఘమును గురించిన భారం ఉందా? పరిచర్యను గురించిన భారం ఉందా అనేది మనం గమనించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. మీరు చూడండి అండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఉరుకులు పెడుతున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే మంచి సంఘంలో ఎదుగుతున్న వాళ్ళందరినీ లాక్కుంటారు. వీళ్ళు దొంగ సేవకులు. ఏమనాలి? దాంట్లో సందేహం లేదు, ఎంటనా బాధ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఇంట్లో పొల్లపోతేనే ఏం చేస్తాం? ఒప్పుకుంటావా? సబ్బు పోతే ఒప్పుకుంటావా? కోడికి రాయెత్తే ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకో? అది మంద కాబట్టి, అది మన సొత్తు కాబట్టి. చాలామంది సేవకులు నేడు దినాల్లో ఏమవుతున్నారంటే అసలు ఫస్ట్ కాడి నుంచి కష్టపడి ప్రార్థన చేసిన సేవకులను గుర్తుంచుకోవట్లేదు విశ్వాసులు. మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వీడియోలో చూస్తున్న సంఘ బిడ్డలారా, మీరు కూడా చూడండి, గమనించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ కాడి నుంచి నీకు ఏ సేవకుడు ప్రార్థన చేశాడు? నేను బాప్తిస్మంలోకి నడిపించింది ఎవరు? నీ కోసం ప్రార్థన చేసింది ఎవరు? నీ కష్టంలో తోడుగా నిలబడదు ఎవరు? నీ సంతోషంలో నిలబడదు ఎవరు? నీ కోసం చేతులెత్తేది ఎవరు? నీ కోసం ఉపవాసాలు ఉండేది ఎవరు? నీ కోసం ప్రార్థన చేసేది ఎవరు? ఆ సేవకుడిని మనం కలిగి ఉండాలి. ఆ సేవకుడు నీ కోసం ప్రయాసపడదు, ఆ సేవకుడు నీ కోసం కష్టపడదు, ఆ సేవకుడు నీ కోసం కన్నీళ్ళు గార్చింది, ఆ సేవకుడు నీ కోసం ఉపవాసం ఉంది, ఆ సేవకుడు నీ కోసం కడుపు కట్టుకుంది.
దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు కానుకిచ్చినా ఇవ్వకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, దగ్గరకు తీసుకున్నా తీసుకోకపోయినా, సన్మానించినా సన్మానించకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా, ఆ సేవకుడు నీ కోసం ప్రయాసపడుతున్న సేవకుడిని నువ్వు మర్చిపోయి ఇప్పుడు మధ్యలో వచ్చిన ఏదో అంటాను కదా, ఏంది ఏదో సాగుతుంది, ముందొచ్చినా అక్కడ చెప్పు, నాకు గుర్తురా అట్లా సామెత. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాటికి ఎక్కువ విలువెత్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. దైవజనులు జఫన్యా అన్న గారు ఉన్నారు, పేడ్రయ్య గారు ఉన్నారు, వేరే సంఘస్థులు పోయే వాళ్ళని అసలు రానివ్వరు, వాళ్ళు ఇష్టపడరు. అదే బోధ చేస్తారు వాళ్ళు. ఏ సేవకుడు కష్టపడుతున్నాడో ఆ ఆత్మలు ఆ సంఘంలోనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సేవకుడి దగ్గరే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా అసలు పోగు చేసుకునే కోటం ఉండకూడదు. అలా పోగు చేసుకోవాలంటే మనం ఎన్నో పోగు చేసుకోవచ్చు. వస్త్రాలు ఇచ్చి ఆకర్షించి పోగు చేసుకోవచ్చు, అన్నం పెట్టి ఆకర్షించి పోగు చేసుకోవచ్చు. అన్నం పెడతానంటే రారా, ఇప్పుడు ఇక్కడ రారా, నామకార్థంగా ఉంటున్న వాళ్ళు అందరూ వస్తారు. వస్త్రాలు ఇస్తున్నారంటే నామకార్థంగా వస్తున్న వాళ్ళు అందరూ వస్తారు. కానీ వస్త్రాలు ఇచ్చేంతవరకే ఉంటారు, భోజనం పెట్టిందాకే ఉంటారు, తర్వాత వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. అది వాక్యం మీద కట్టుకునే పునాది కాదు. ఇప్పుడు చాలామంది చేసే పనులు అయ్యే. అసలు ఏమి నేర్పుతుంది వాక్యం? దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ఫలాన్ని బట్టి చెట్టును మనం ఏం చేయాలంట? గుర్తించాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఫలాన్ని బట్టి మనం ఏం చేయాలి? అందరూ కూడా చెప్పండి దేవుని సన్నిధిలో. ఫలాన్ని బట్టి మనం ఏం చేయాలి? చెట్టుని గుర్తుపట్టాలి. ఫలాన్ని బట్టి చెట్టుని గుర్తుపట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఎప్పుడైనా సరే ఒక సేవకుడు మన దగ్గరకు వచ్చాడు అని అంటే, లేదంటే ఒక సేవకుడు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినా సరే, లేదంటే నువ్వు పెట్టుకుంటున్న టీవీ రక్షణ ఛానల్ అయినా, సువార్త ఛానల్ అయినా, ఆరాధన ఛానల్ అయినా, చాలామంది వస్తారు పబ్లిసిటీ కోసం. చాలామంది డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకుంటున్నారు. అయితే అక్కడ ఫలం ఉందా లేదా అనేది మనము గుర్తుపట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతను దేవుడి సేవకుడైనా, ఆత్మను కలిగి చెప్తున్నాడా, ఆ భారం ఉందా, ఆ దర్శనం ఉందా అనేది మనం గుర్తుపట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా గుర్తుపెడితే మనం ఎప్పుడు కూడా మోసపోదాం. ఏ సేవకుడి దగ్గర కూడా మోసపోం, ఏ అబద్ధ ప్రవక్త దగ్గర మనం మోసపోనే పోం. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రె చర్మాన్ని తగిలించుకొని వస్తారంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? లోన్ ఉన్నది గుర్తుపట్టాలి. ఏం చేయాలి? లోన్ ఉన్నది గుర్తుపట్టాలి. అంటే ఫలాన్ని బట్టి మనం ఏం చేయాలి? చెట్టుని గుర్తుపట్టాలి. దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి అర్థమవుతాయి, మనకు అర్థమవుతాయి. ఏం అర్థమవుతాయి అంటే క్రియలు అర్థమవుతాయి. ఏం అర్థమవుతాయి చెప్పాలి మీరు అందరూ కూడా. ఏం అర్థమవుతాయి? క్రియలు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత బల్లగుద్ది చెప్పి తర్వాత నేను ఇంటికి పోయిన తర్వాత సినిమాలు చూశారనుకో, అది క్రియ కాదు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆ ఆచారం చేయొద్దు, ఈ ఆచారం చేయొద్దు అని చెప్పి బల్లగుద్ది మళ్ళీ ఇంటికి పోయి నేను ఏ ఆచారం చేస్తా? ఆచారం చేశాననుకో, అది క్రియ, అది మంచి ఫలమా? దేవుడు చేయొద్దు అన్నాడు కదా, ఇవన్నీ చేయొద్దు అన్నాడుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇట్లాగ మీరు ఆలోచన చేసి కొంచెం లోతుగా ఆలోచించి సేవకుడు అంటే ఎలా ఉండాలి అనేది నేను ఫస్ట్ కాడి నుంచి మీకు చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాలను మనం ఎలా కట్టుకోవాలంటే వాక్యం అనే పునాది మీదే మనము కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక స్వస్థత అయినా, దెయ్యమైనా, ఏదైనా సరే ఇవన్నీ కూడా ప్యాకేజీలు లాంటివి. ఆటోమేటిక్గా నువ్వు దేవుడిని వెంబడిస్తున్నప్పుడు ఇవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట చదవండి. అక్కడ ముళ్ళ పొదలకు ద్రాక్ష పళ్ళేం కాయో, పల్లేరు చెట్లకి అంజూరపు కాయలేమి కాయో, అలాగనే ఏంటంట? మంచి చెట్టు మంచి ఫలమును ఏం చేసిద్దంట? మంచి చెట్టు మంచి ఫలాలను ఫలించిందంట. దేవుని స్తోత్రం చెప్పండి.
గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెబుదామా? ఆమేను, హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. వాక్యం అనే హెచ్చరిక మనం ఉండాలి. క్రీస్తు కోసం మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి చెట్టు మంచి ఫలాలే ఫలించిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగ మనం గుర్తుపట్టాలి. ఏం చేయాలి? మంచి చెట్టు మంచి ఫలాలే ఫలించిద్ది, పిచ్చి చెట్టు పిచ్చి ఫలాలే ఫలించిద్ది. పిచ్చి చెట్టుకి మంచి ఫలాలు ఫలించడం అనేది అసాధ్యము. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంటాం? అది అసాధ్యము, అసాధ్యము. తర్వాత ఇక్కడ మీరు చదవండి. పనికిమాలిన చెట్టు ఏం చేసిద్దంట? ఏంటంట? కాని ఫలములు ఏం చేసిద్దంట? అది ఫలించిద్దంట. పనికిమాలిన చెట్టు అవసరం లేని వాటిని ఏం చేసిద్దంట? అవసరం లేని వాటి అన్నిటి విషయాల్లో అది ఏమైందంట? చెప్పాలి మీరు అందరూ కూడా. అవసరం లేని విషయాలన్నింటిలో అది ఏమవుతుందంట? ఫలించిద్దా? ఏమనుంది? అదే మరి, కాని ఫలములు అనండి అందరూ కూడా. అంటే దేవుడు ఒకటి చెబితే ఒకటి చేస్తారు వీళ్ళు. దేవుడు స్తోత్రం చెప్పండి. వాటిల్లో ఫలించిద్దంట. ఏం ఫలించిద్ది? వాటిల్లో ఫలించిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎన్నో చెప్పాడండి. దాన్ని ఏమంటారంటే, భూమి మీద దేన్ని నన్ను విగ్రహంగా చేసుకోకూడదు అని చెప్పాడు కదా. యేసు ప్రభు నా విగ్రహం పెట్టమన్నాడా? యేసయ్య నా విగ్రహాన్ని పెట్టమని అన్నాడా? కానీ చాలామంది ఏం చేస్తున్నారు? క్రైస్తవులు ఏం చేస్తున్నారు? విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. ఆ విగ్రహాన్ని ఊరేగిస్తూ ఉన్నారు. ఆ విగ్రహం ఊరేగిస్తూ చందాల పడుతూ ఉన్నారు. ఆ విగ్రహం ఎదవరికి గనక ఏదో బాణాలు కొలిస్తే ఆ కప్పను తీసుకొని వచ్చేటప్పుడు, కప్పను తీసుకొని వస్తారు కదా, కప్పను కర్ర కట్టి యాపాకు మండలు కట్టి తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి నీళ్లు పోస్తారు. ఇప్పుడు ఇది కూడా ఏమైపోయింది? కాని వాటి విషయంలో ఫలిస్తున్నారు. అసలు వీటి కోసం ఏమవుతున్నారంటే జనాలు పరుగులు తెస్తున్నారు. ఇట్లాంటి చోట కోలాటాలు, ఇట్లాంటి చోట డ్యాన్సులు, ఇట్లాంటి చోట డీజేలు, ఇట్లాంటి చోట నాటకాలు, వీటి కోసం డబ్బులు ఇస్తున్నారు, సందాలు ఇస్తున్నారు, తిరణాల్లాగా చేస్తున్నారు, జాతరలాగా చేస్తున్నారు. దేవుడు ఎంటకలు ఇవ్వమని అడిగాడా? అడగలేదు కదా. వీటికి ఏం చేస్తారు? ఎంటకలు ఇస్తారు. ఎంటకలు ఇచ్చి ఏం చేస్తున్నారు? దానికోసం పరుగులు తెస్తున్నారు. ఎంటకలు తీస్తా నీ మొహమే చూడబుద్ది కాదు. దేవుడికి తెలిసే నీకు ఎంటకలు ఇచ్చిండు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, ఆమేను, హల్లెలూయా. మేసాలు తీస్తే నన్ను చూడబోద్ది ఈడేది పేడు మూతోడు అని అంటారు. అంటారా? అనరా? అంటే దేవుడు అవి అడగలేదు. అడగని వాటిని, అంటే కాని వాటి విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంట? చేసి ఫలిస్తున్నారట. ఎట్టాటివన్నీ చేస్తున్నారు. మా నాన్న కూడా తమ్మి గారి దగ్గరని గన్నవరం ఎక్కడికో పోయేవాడు. అక్కడ పోయి మట్టి తీసుకొచ్చేవాడు. మట్టి తీసుకొచ్చి ఓగా అందరికి తిరిగి, మేమందరం 10 మందిలో 15 మందిలో ఉండేవాళ్ళం సంతానం. అంత మట్టి తీసుకొచ్చేవాడు. అక్కడ పోయి మట్టి తీసుకొచ్చాడు. ఆ మట్టి తింటే మాకు ఆశీర్వాదం అంట. ఇప్పుడు ఆ మట్టి కోసం కొట్టుకుంటున్నారు. సరే, ఆ మట్టి తీసుకొచ్చి మా నాన్న ఏం చేసేవాడంటే, ఎవరు వచ్చినా సరే, ఇక ఆడపిల్లలు వచ్చినా మగ పిల్లగాళ్ళు వచ్చినా మా పిల్లలు అందరూ ఉన్నా తలా కొంచెం పెట్టేవాడు. అరే మట్టి తినో, మట్టి తినకుండా నిద్రపోనిచ్చేవాడు కాదు. ఆ మట్టి తిని నిద్రపోయేవాళ్ళం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక నాకు కొంచెం పెద్ద వయసు వచ్చిందిగా, మరి మాది మంగళ కులం కాబట్టి మేము ఒకసారి ఏం చేయటం అంటే గుండు గీకటానికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే ఏముంది? అసలు సమాధి అంటే దాన్ని చూద్దాం ఏందని పోతే ఏముంది? అక్కడికి ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి ఆ సమాధిలో తోలుతున్నారు. కొంటబడిద్దిగా, అర్థమవుతుంది నేను చెప్పేది? కొంటబడిద్దిగా ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి ఆ సమాధిలో ట్రక్కులు డొల్లెత్తున్నారు. మరి ఈ మట్టి తినేది నేనని, ఈ మట్టి తినిపించింది మా నాన్న అనిపించింది నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తమ్మి గారు కూడా భూమి మీద ఉన్నంతకాలం దేవుని సేవ చేసి చచ్చిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి. ఆయనే దేవుడు చేసేసారు. ఎట్టుందంటే సమాజం కాని వాటి విషయంలో ఏమవుతున్నారంటే జనాలు
చేసి ఇలాగ ఫలిస్తున్నారంట. ఇప్పుడు అక్కడ ఒక జాతర, అదొక తిరణాల, అక్కడ ఒక తిరణాల, ఇక్కడ ఒక తిరణాలే కాదు. అట్లా చేసుకునే వాళ్ళకి అందరూ తిరణాలే, పండగే పండగే వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే చివరికి నేను చదివేస్తా, సమయం లేదు కనుక. కాని వాటి విషయంలో వాళ్ళు ఏమవుతున్నారంట, ఫలిస్తున్నారు. తర్వాత 21వ వచనం చదవండి. 21వ చదువు, ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ఏం కాడంట. అందరు చెప్పాలి ఇప్పుడు కూడా. చాలామంది ప్రభువా అని పిలుస్తారంట, కానీ వాళ్ళందరూ ఏం కాదంట, పరలోక రాజ్యములో ప్రవేశించరంట. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏం చేస్తాడంట, పరలోకమందున్న మా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఎవరి చిత్త ప్రకారం? దేవుని చిత్త ప్రకారం. ఇవన్నీ ఇప్పుడు దాకా మనం కొన్ని మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ దేవుని చిత్తమేనా మీరు చెప్పండి? నేను ఉపవాసం ఉన్నా అని చెప్పుకోవటం దేవుని చిత్తమా? నేను బూడిదలో కూర్చున్నానని చెప్పుకోవటం, పబ్లిసిటీ చేసుకోవటం దేవుని చిత్తమా? నేను గోనెపట్ట ధరించాను అని చెప్పుకోవటం, పబ్లిసిటీ చేసుకోవటం దేవుని చిత్తమా? లేదంటే నీకు అది జరిగింది కాదు, ఇది జరిగింది కాదు అని జరిగిపోయిన విషయాలు చెప్పటం దేవుని చిత్తమా? చెప్పరే. కాని వాటి విషయంలో ఫలించడం దేవుని చిత్తమా? ఈ అసలు ఏవి దేవుని చిత్తం కాదు. అందుకని అక్కడ ఏమన్నాడు దేవుడు, ప్రభువా అని పిలుచువాడు పరలోకములో అసలు ప్రవేశించడంట. మరి ఏం జరిగింది అక్కడ చదవడమా? పరలోకమందున్న నా తండ్రి చిత్తము. ఎవరు చిత్త ప్రకారం చేయాలంట? తండ్రి అయిన దేవుని చిత్తానుసారంగా మనం అందరం కూడా నడుచుదుముగాక. ఆ కృప మన అందరి మీదకి వచ్చును గాక. ఇక్కడ కొంతమంది చెబుతున్నారు, ఆ మాటలు కూడా మనం చదువుకుందాం. ఆ మాటలు చదువామా? ఆ దినమందు ఇదిగో మీరు అందరు నా వైపు చూడండి, ఈ చివరి మాటలు అనమాట. ఆ దినమందు ఎప్పుడంట? అప్పుడు ఏమంటారంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? పరలోకపు గవిని దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మేము ఒక స్కిట్ వేసినాం. ఆ స్కిట్లో ఒక దోత ఉంటుంది, అక్కడ పేరుందా లేదా అని చూసిద్ది అనమాట. ఆ స్కిట్లో చూస్తే అప్పట్లోనే ఆ స్కిట్ వేసాం. కొంతమంది తాగుబోతులు, కొంతమంది సేవకులు, కొంతమంది యవనస్తులు, ఇలాగ అందరం ఒక్కొక్కరు సీరియల్గా ఉండేవాళ్ళం. ఒక దోత ఉండేది. ఈ మాటలేను అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడికి రాంగులోనే దోత అడిగిద్ది, నీ పేరు లేదు, ఇటుపో అంటది. ఎటు? నరకంలోకి. అట్టాగే ఇక్కడ కొంతమంది వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? పరలోకపు గవిని దగ్గర కానండి, చనిపోయారు. పరలోకపు గవిని దగ్గరికి వచ్చి అందరూ అక్కడికి చేరుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? చదవండి అమ్మా. ప్రభువా అదిగో ఏం చేశారంట వీళ్ళు? చెప్పాక ఏం చేశారంట? ఈ మాటలు చదువుకొని ముగిద్దాం. మనం కొంచెం ఓపికతోటి వినండి, ఎందుకంటే చేయకపోతే సంపూర్ణం కాదు ఈ వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా నామం పేరట, నీ నామం పేరట మేము అద్భుతాలు, నీ నామం పేరట మేము ప్రవచించలేదా? ఏం చేశారంట? అందరూ చెప్పండి అమ్మా. ఏం చేశారంట? మేము ప్రవచించాము నీ నామం పేరట. నీ నామం పేరట దయ్యాలను వెలగొట్టాము. నీ నామమున ఏం చేశారంట? అనేకమైన అద్భుతాలు చేశారంట అని చెప్పుదురు మీరు. అది అంట ఫోటో ఏందంట? ఏమన్నాడు యేసయ్య? అసలు నేను ఎప్పుడు మిమ్మల్ని ఎరగలేదు. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరంట? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడదామా? ఆమేను, హల్లెలూయా. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఏంది? ప్రవచించడం అక్రమమా? దయ్యాలను అలగొట్టడం అక్రమమా? ఏందండి? దయ్యాలను అలగొడితే అది అక్రమమా? ప్రవచిస్తే అది అక్రమమా? స్వస్థపరిస్తే అది అక్రమమా? అనేకమైన అద్భుతాలు చేస్తే అది అక్రమమా? అది దేవుడు అక్రమం అంటున్నాడు. అంటే దేవుని చిత్తం చేయకుండా ఇలాంటివి చేయటం వల్ల దేవుని చిత్తము కాదు. మరి ఇక్కడ మరి దేవుని చిత్తం అని అంటున్నాడు కదా. ఒక మాట చదువు. కాబట్టి 24వ వచనం చదవండి. అక్రమం చేయవారడారా మీరు నా యొద్ద నుండి
తొలగిపోండి అని అంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్దామా? యేసయ్య మన దగ్గర ఉన్నాడా? చెప్పట్లా. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? సదా ఆయన వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే, మరి మీరు వెళ్తున్నారు, మా పని ఏంది, మా గతి ఏందని శిష్యులు అడిగారు. అడిగితే నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అన్నాడు. శిష్యులు అంటే ఎవరు? మనం అందరం ఆయన శిష్యులవే కదా, ఆయన పిల్లలవేగా. అంటే మనందరితో ఆయన ఏమై ఉన్నాడు? సదాకాలం మాతోనే ఉన్నాడు. ఇప్పుడు పక్కమ్మటంలో చెప్పండి, నాతోనే యేసయ్య ఉన్నాడని చెప్పండి. చెప్పొచ్చుగా, సెకండ్ ఇచ్చి చెప్పొచ్చుగా. యేసయ్య నాతోటి ఉన్నాడు, సదాకాలం నాతోటి ఉన్నాడు. ఏ అవసరం ఉన్నా ఆయన అడుక్కో. నీకు ఏది అవసరం ఉన్నా సరే ఆయన అడుగు. ఆయన దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నీకు స్వస్థత కావాలా? ప్రార్థన చేయి. నీ పిల్లలు మారాలా? ప్రార్థన చేయి. నీ పిల్లల భవిష్యత్తు చదువా? ఆయన దగ్గర ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ పదం నాకు రావట్లే. ఆయన అది నాకు తిరగట్లేదుగా, మరి మీరే అన్నమాట. ఆయన అంటే సర్వములో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వ సృష్టి ఆయనది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన పాదాల దగ్గరే మనం ఉన్నాం. ఆకాశమేమో ఆయన సింహాసనం, భూమి ఏమో ఆయన పాదపీఠం. ఆయన పాదాల దగ్గర నువ్వు ఉన్నావు. అక్కడ బడి మొరపెట్టుకో. ఏలీయా గారి దగ్గరికి వస్తేనే స్వస్థత కలిగిద్ది. ఇవన్నీ మానేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్య ప్రత్యక్షత మీద మనం మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ 24వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. కాబట్టి 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని అమ్మా, ఏ మాటలు విని? ఈ నా మాటలు విని వాడు చొప్పున నడుచుకున్న వాడు అందరూ దేని మీద కట్టుకున్నట్టంట? మనము బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళ కింద లెక్కలోకి వస్తామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి మాటలు విని ఎవరి మాటల ప్రకారం నడిస్తే ఏమా వినాలి, జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలు విని వాటి ప్రకారం నడుచుకున్న వారందరూ బండ మీద వారి ఇల్లును కట్టుకున్నట్టంట. అంటే ఇప్పుడు మీరున్న ఇల్లు కాదు, ఆత్మ సంబంధమైన ఈ ఇల్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన విశ్వాసం, ఈ జీవితం, ఈ భక్తి బండ మీద కట్టుకున్న బండ ఎవరు? అది మన పునాది ఏవై ఉండాలంటే క్రీస్తై ఉండాలి. మన ఆధారం ఏమై ఉండాలి? క్రీస్తై ఉండాలి. మన దిక్కు ఏమై ఉండాలి? క్రీస్తై ఉండాలి. మనకు తండ్రి అయినా, తల్లి అయినా, బంధువైనా, ఎవరైనా సరే ఆయనై ఉండాలి. ఆయన మీద మనం కట్టబడాలి. దేవుని స్తోత్రం. కొంతమంది ఏం కట్టుకున్నారంట? ఉసుక మీద కట్టుకున్నారంట. ఆ మాట చదువుతాం. ఆ మాట చదివి మనం ముగించుకుందాం దేవుని సన్నిధిలో. కొంతమంది విని కొంతమంది విన్నారంట. అమ్మ మీరందరూ చెప్పండి, విన్నారంట. వాళ్ళు కూడా ఏమి వినకుండా ఉండలా. దేవుడి మాటలన్నీ వాళ్ళకి వినపడినట్లుగానే వీళ్ళకు కూడా వినపడ్డాయి. విని వాటి చొప్పున చెయ్యక ప్రతివాడు ఏం చేసి ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుడు వలె పోలి ఉన్నారంట. వాన వచ్చిందంట. మీరందరూ చెప్పరేంది? అందరూ చెప్పండి ఈ మాట. ఆ బుద్ధిహీనుడు ఇల్లు మీదే పడదంట వర్షం. ఎవరి మీద? బండ మీద కట్టుకున్న ఇల్లు ఎప్పుడూ కదిలించబడదండి. అది క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడితే ఏ వర్షం వచ్చినా, ఏ వరద వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఏ గాలి వచ్చినా మన ఏం చేయలేదంట? పడయ్యలేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పనా, ఈ గాలి, వాన, వరద ఇవన్నీ వేటికి గుర్తాయి అంటే శ్రమలకి గుర్తు. ఆమేను, హల్లెలూయా. ఈడే స్వస్థత పొందుతుడిగా ఓసారి ఆ స్వస్థత పడ్డ తర్వాత దేవుడి కొరకు నిలబడరు వీళ్ళు. దయ్యం పోయిద్దిగా, ఒక అతనికి దయ్యం పట్టింది, పోయింది. ఆయన దేవుడి కొరకు ఇప్పుడు కూడా నిలబడాల అని నేను చూసిన వాళ్ళని చెబుతున్నా. ఇట్లా చాలామంది స్వస్థత కోసం వచ్చి స్వస్థత పొంది ఇంకా తర్వాత దేవుని కొరకు బ్రతకడం అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు.
దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారనుకో, బాగుపడతారనుకో, వాళ్ళు కొన్నాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏదైనా శ్రమ రాంగులోనే, కష్టం రాంగులోనే ఏమవుతారు? దేవుణ్ణి విడిచిపెడతారు. విడిచిపెట్టే అవకాశం కాదు, విడిచిపెడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మళ్ళా అదే కార్యం చేయకపోతే ఖచ్చితంగా విడిచిపెడతారు. అదే అద్భుతం చేయకపోతే మరలా ఇప్పుడు ఏమన్నారండి, ఇప్పుడు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి 15,000 లెక్క 45,000 ఇచ్చిండు. వచ్చే సంవత్సరం ఇవ్వకపోతే ఏం చేస్తారు? అంతా మాయ చేసిండు అని అంటారు. ఇప్పుడు ఈ స్వస్థతల కోసం వచ్చే వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే, ఒకసారి పొందుకున్న తర్వాత రెండోసారి ఇవ్వలేదనుకో, ఏంది అంతా ఉట్టిదే, అంతా అబద్ధం, ఏదో పొయ్యాలి కానీ అంతా ఏమి లేదు అని మళ్ళీ వీళ్ళు బయట తిరుగుతుంటారు. వాక్యం మీద కట్టబడిన వాళ్ళు అట్ట కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాళ్ళు దేవుని కొరకు నిలబడతారు. నేను మొట్టమొదటిగా ఒక దైవజనుడు నాకు వాక్యం చెప్పాడు. ఆయన పేరు దైవజనుడు సిరుల కన్నా గారు. వాక్యం మీదే మాకు పునాదేశాడు. ఇప్పటికీ మేము పడిపోకుండా ఈ స్థితిలో ఉన్నామంటే ఆ పునాదే మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పటం మీకు అది వస్తుందని రామాకండి, ఇది వస్తుందని రామాకండి, స్వస్థత వచ్చిద్దని రామాకండి, అది వచ్చింది ఇది వచ్చిద్దని రామాకండి. దేవుడి కొరకు బ్రతకడానికి నీకు పరలోక రాజ్యం వచ్చింది. వాక్యానుసారంగా బ్రతకాలి. పరలోకం కోసం మనం బ్రతకాలి. దేవుని రాజ్య విస్తరణ కోసం మనం బ్రతకాలి. దేవుడి మాటలు మన అందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా దేవుని సన్నిధిలో.